కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది.
సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అదిగో సప్తాచలాధీశ్వరుని యొక్క దివ్యధామం, అద్భుతమైనటువంటి బ్రహ్మాండ సంస్థానంలో చక్రవర్తి ఆ వెంకట నాయకుని యొక్క అద్భుతమైన కరుణా కటాక్ష విశేషాలను అందుకోవడానికి సమస్త భక్తులు కూడా సన్నద్ధమై సంప్రదాయబద్ధమైనటువంటి విశేషంతో చక్కగా భక్త సంకల్పపూర్వకంగా తమ తమ కామనలను ఆ భగవానునికి ఈ చక్కని క్రోధీనామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతు మార్గశిరమాస శుక్లపక్షంలో నవమి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి ఈ చక్కని సోమవారం నాడు అదిగో ఆ భగవానుని యొక్క అందమైనటువంటి చిరునవ్వులతో కూడినటువంటి ముఖమండలాన్ని దర్శిస్తూ కళ్యాణోత్సవంలో పాల్గొంటున్న శుభక్షణాలు ఆ భగవంతుని ఆశీస్సులు పొందుదాం. తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. ప్రతిస్మృతినది పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీఘ్నోన్వం ప్రాణానామ్య. ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవో మా భూజ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్సురం అస్యాం శోదోస్దేవతో నారాయణస్య శ్రేయపురుషోత్తమస్య శ్రీభువనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం స్థండిల పరిపరిశ్రాది సర్వవృత్తంత్రభిషుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆధు నిర్విజ్ఞానం సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్వరచ్చరుభూర్దేషు అభోవృహ్ణన్ ప్రతిపాదేశ్యే గృణాం దత్తాం తిరగం తిర్మ ఇదమాపస్వా శుతమా శాంత శాంతమా శ్వా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యాం మేధ్యతమాం తాం ధరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యస్రస్మభి ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణావాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతి విశ్వాపోజ విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభేంగాసరిస్నావాయవి ఏతేషతంబరణే సహస్రం విజ్ఞాః పాఠావిదాః పురుత్రా తేభ్యో నంద్రసతోద విష్ణుర్విశ్వే దేవాంశంతమత సుస్యా. వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తామృతమావాహయామి అధస్మృతమావాహయామి. వరుణాయ నమః. వరుణస్య ఇదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. ఏతద్బ్రతస్త్రోత్ర్యాభరణోపేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వోపచారాः. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాణస్య కర్మాణి విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్షేనం తదుర్బాహం శంఖచక్రసంనుతం జాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమర్చేత్. ఆగ్నేయోస్మాద్దామేత్వాశే దాతమేతోత్తంభో వైరాజంతే సుతనిహత్తాం రేషాం దిశోభిధానామనాది యామే సుస్థాన్ దంతాన్ దాతు. ఓం భూ పద్మాకర్ణరే విశ్వక్షేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి. తత్పత్నీం సూత్రవతీమావాహయామి, వామే జ్యామావాహయామి. తత్పత్నీ విశ్వక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం
अक्षतान् समर्पयामि। विचक्षेण स्मृतो राजा भगवान् सर्ववर्णमा तस्मान्यनुभासित कर्मणान् विज्ञान्ति आरम्भे कर्मणान् विष्णुविज्ञानान् समाप्य च कुर्यात् सुप्रभातस्य विचक्षेणस्य पूजनं। भगवद्भिरज्ञातः पुण्यः पुण्यहं वाचयिष्ये। ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तु प्रोक्षितम् अस्तु। प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तघोरान् शाम्यन्तपापान् शाम्यन्त्वायतेह शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोरान् शाम्यन्तपापान् शाम्यन्त्वायतेह शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोरान् शाम्यन्तपापान् शाम्यन्त्वायतेह शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि। ओं मतो देवाः वन्तनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधाभिः इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्य वागुंश्रे त्रीणि पदाविचक्रमे विष्णुद्वपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि विस्तृतो व्रतानि विस्तृति इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदं सदा पृच्छन् सूर्यः दिवीव चक्षुराततं तद्विप्रासो वन्यवोजार्धभागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रोणोदा द्रोणशस्त्रस्य द्रोणोदा शरीरस्य प्रगिंसते द्रोणोदा वीरविदूषण्णो द्रोणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्वितोपविशं यदा वै सूर्यो विदति अद्नक्षत्रं नेति यावत् तत् सूर्यो गच्छेति तत्हन्यं पश्येति तावत् गृहत्कारी स्यात् पुण्याः एव कुरुते। ओं भूः अतुरोक्तोष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्मागं सण्डिलपतिश्राश्रोत्तन्त्रप्रसिद्धं शान्ततं सपुण्यावाचमणि पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रोर्धस्वास्नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु। ओं भूः अत्यपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्मागं सण्डिलपतिश्राश्रोत्तन्त्रप्रसिद्धं शान्ततं सपुण्यावाचमणि स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणः स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणः स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति। रुद्ध्या स्वाव्यै नमसां सद्यां त्रिदेवं त्रधेन्नोऽस्तु अनुराधान् हविषावध्यन्तः शतञ्जीवें सदस्वीराः। ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्मागं सण्डिलपतिश्राश्रोत्तन्त्रप्रसिद्धं शान्ततं सपुण्यावाचर्मणि वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः। आपोहिष्ठां योभोस्थानम् ऊर्जेदादना महेरणाय चक्षुरे योपस्वतमोरदस्तस्य भाजयतेन उषतिरिव मात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णास्यः पावकायास् जातः कस्यपोजाश्चन्द्रः अग्नियागर्भं दद्रे विरूपास्तान् आपसग्रस्यो न भवन्तु पवमानस्य वर्जिनः पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवो धिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनतेस्ताः तेन सहस्रधारेण भवमान्यः पुनन्तमां प्रजापत्यं पवित्रं शतोद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदा वयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनातु सोमस्वस्त्यावरणसमीक्षा यमो राजा प्रबणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णोस्तद्पदे षण्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः। प्राच्यां दिदेवार्त्र्य मार्जयन्तां दक्षिणाजां दशमासाः पितरा मार्जयन्तां प्रदीचाः दशग्रहाः पशवः मार्जयन्तां दीच्यां दशाभोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायाः यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तामतोधराद्रे नागेभ्यो मार्जयन्तां वास्तोः स्पदे प्रजाने यस्मान् स्वावेशानमिव भवानः इत्ते महे प्रजन्ना शस्यने तद्पदे शञ्चतुष्पदे वास्तोः स्पदे शग्मया संसदाते सक्षेमहि शरण्या गातमत्याः आवक्षेमुदयो गेवरण्णो योजम्बादस्तस्य विस्तदानः अमीवः वास्तोः स्पदे विश्वारूपाण्या विषन्ने सखास सेवयेदिनः वर्णान्मय सक्सेनान्मय पुनः पाद्याचं समर्पयामि वर्णान्मय सक्सेनमय यथा भाषा गुरुभारनिवेदयामि ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पदक्षिणां समर्पयामि
శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. నమో త్రిభువన చక్రవర్తినే నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ముల్లోకాలను ఆయా జీవుల యొక్క కర్మానుసారం తగిన విధంగా వారు పొందేటట్లుగా ఎవరైతే 14 లోకాలతో కూడినటువంటి విశ్వాన్ని ముల్లోకాలుగా విభజించి 3 లోకాలకు తాను చక్రవర్తిగా ప్రకాశిస్తున్నాడో అటువంటి సగుణ సాకార రూపుడైనటువంటి స్వామి అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్య కళ్యాణోత్సవ విశేషంలో సమస్తమైనటువంటి ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా శాస్త్ర మర్యాద విశేషాన్ని విఖనసముని ప్రోక్తమైనటువంటి వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి తాము ఇక్కడ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు యజమాని స్థానం నుంచి చక్కగా పర్యవేక్షిస్తూ తాను అద్భుతమైన ఘంటానాదాల మధ్య అదిగో స్వామివారు ఆ పుష్పాంకురారోపణ విశేషాన్ని వితరణ చేస్తూ అనుగ్రహిస్తున్నారు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. సమస్తమైనటువంటి శ్రీ ఏదైతే ఐశ్వర్యముందో అటువంటి ఐశ్వర్యాన్ని తాను స్వయంగా పరమాత్మగా షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని 6 విధాలైనటువంటి గుణ ఐశ్వర్యాలతో ప్రకాశించేటువంటి ఆ సగుణ సాకార రూపుడుగా స్వామి గోవిందుడు అదిగో ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఐశ్వర్యాన్ని మోక్షలక్ష్మితో కూడినటువంటి అపవర్గం. త్రివర్గం అంటే ధర్మం, అర్థం, కామాన్ని త్రివర్గం అంటారు. మోక్షాన్ని అపవర్గం అంటారు. ఈ త్రివర్గం అనేటువంటిది ధర్మ, అర్థ, కామాలు 3 ఈ లోకానికి స్వర్గాది లోకాల వరకు మాత్రమే పరిమితం. మోక్షం అనేది ఈ 3 వర్గాల కంటే కూడా భిన్నంగా ఉంటుంది కాబట్టి దాన్ని అపవర్గం అంటారు. వర్గం అంటే గ్రూప్ అని అర్థం. ధర్మార్థ కామాలు, అర్థకామం ధనము, కోరికలు అవి ఈ లోకానికి సంబంధించినది. ధర్మం అనేటువంటిది ఈ రెండిటినీ కూడా నియమిస్తూ 3 లోకాలకు కూడా ఆధారంగా నిలిచినటువంటిదిగా ప్రకాశిస్తోంది. అటువంటి ధర్మం అనేటువంటి దాన్ని విశేషం చేతనే ధర్మబద్ధంగా ప్రాణులు తమ జీవనాన్ని గడుపుతున్నారని శాస్త్రం పరమాత్మ వాచ. వారి అనుగ్రహం పొందుదాం. గోవింద. బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసోహ వందన విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వాండో ఉసరగ్ని స్వస్తే దేవాః వంత్రిభో స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇదే కృధి స్వస్తి పంథామణిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమృష్టనేమి మహద్భోదంబాయసం దేవతానాం అసురఘ్నమింద్ర సగం సమత్సు బృహద్యసో వారు హేమ అంహోం చామాంగిర సంజయంజ స్వస్త్యాత్రేయం మనసాదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. నమో వెంకటేశాయ. అదిగో చక్కని చుక్కలుగా ప్రకాశించేటువంటి నిత్యకన్యకా శిరోమణులు భగవానుని యొక్క దక్షిణ హస్తానికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం మీద ప్రకాశిస్తూ ఉండగా అద్భుతమైన దేవుడు, అందమైనటువంటి వరుడుగా అనేక విధాలైనటువంటి పుష్పాలతో చక్కగా అల్లిక జిగిబిగితో కాంతివంతమైనటువంటి కిరణాలు వెదజల్లుతున్న పుష్పహారాలతో ప్రకాశవంతమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని చిరునవ్వులతో భగవానుడు
వెంకట నాయకుడుగా అద్భుతమైనటువంటి మూర్తిగా తాను ప్రకాశిస్తూ ఇదిగో ఆశ్రితులైన వారిని నిరంతరం రక్షించేటువంటి భగవానుడు విశాలమైనటువంటి కన్నులతో శాస్త్ర విచక్షణ విధానంతో సమకూడినటువంటి సమస్తమైన ఆధారాలను తాను చక్కగా అందిస్తూ అనేక స్థరాలలో ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఆకాశం నుంచి వెలుగుతూ ఉండగా ఆయన కాంతి కిరణాలు అన్ని వైపులా ప్రసరించి ఆ కిరణాలతో తమ జీవన క్రమాన్ని నడుపుకునేటువంటి సమస్త ప్రాణులకు ఎలాగైతే సుఖాన్ని కలిగిస్తున్నాడో ఆ విధంగా భగవానుడు అద్భుతమైనటువంటి రీతితో భగవానుడు అదిగో ఆనందప్రదుడుగా ఆనంద నిలయుడుగా ఆనందదేవుడుగా ఆదిదేవుడుగా తాను శ్రీనివాసుడు అనేటువంటి చక్కని 4 అక్షరాలతో కూడినటువంటి దేవదేవుడుగా ప్రకాశిస్తూ అక్షరస్వరూపుడు. క్షరం అంటే వినాశమని అర్థం. వినాశాన్ని పొందేటువంటి విశ్వంలో అక్షరస్వరూపంగా వినాశరహితుడైనటువంటి దివ్య తత్వస్వరూపుడుగా తాను ప్రకాశిస్తూ పరాత్పరుడు, పరం, ఆ పరమాత్ముడి కంటే కూడా అపరంగా భిన్నంగా అన్యంగా కనిపిస్తున్నటువంటిది తానే అలా కనిపిస్తున్నాడు. అందుకనే ఆయనకు పరాత్పరుడు అని పేరు. పరమైనటువంటి విశ్వానికి పరంగా ఉన్నటువంటి వాడు, ఆధారంగా ఉన్నటువంటి వాడు, ఆధారంగా నిలబడి తానే విధంగా కనబడుతున్నాడు. ఎలాగైతే సముద్రంలో ఉండేటువంటి జలాలు తమ యొక్క స్వరూపంతో తనలో ఉన్న శక్తిని సముద్రుడు పైకి చూపించి అలల రూపంలో చూపిస్తున్నాడు. అలలు అనేటువంటిది సముద్ర జలాల కంటే వేరు కాదు, కానీ ఇంకొక కోణం నుంచి చూసినప్పుడు అలలు వేరే, సముద్రం వేరే. సముద్రం చాలా సమంగా చదునుగా ఉండేటువంటి జలరాశి, చాలా ఎత్తుగా ఎగిసిపడేటువంటి ఆ జలాలే నీళ్లే ఎలాగైతే కనబడుతుంటాయో అలలుగా, అటువంటి అలలను ఆభాస అంటుంది శాస్త్రం. అలాగే ఈ ప్రపంచం అనేటువంటిది ఆభాస. ప్రపంచంగా కనబడేటువంటిది ఎవరంటే ఆ పరమాత్మనే. విశ్వంలో కనబడేది, విశ్వంగా కనబడేది పరమాత్మనే. అందుకని విశ్వం విష్ణు వషట్కార అని విష్ణు సహస్రనామం చెప్తున్నటువంటి స్వామి పరమాత్మ యొక్క వైభవాన్ని సూచిస్తూ మహర్షి వేదవ్యాసుడు విష్ణు సహస్రనామాన్ని చెబుతూ మొదట విశ్వాన్ని చెప్పాడు. అంటే ఎదురుగుండా కనబడుతున్న విశ్వం ఏదో కాదు సుమా, అదిగో ఆ పరమాత్మనే ఈ విధంగా కనబడుతున్నాడు. పరమాత్మ కంటే భిన్నం కాదు, అన్యం కాదు ఈ విశ్వం. కేవలం కనబడేంత వరకు మాత్రమే ఇలా అనిపిస్తుంది. అప్పీరెన్స్ అంటారు. ఏదైతే అలలుగా కనబడుతుందో అలలుగా కనబడేది జలమే. జలమే పైకి లేచి అలలుగా కనబడుతున్నాయి. అలాగే మంచు ముక్కలు, మంచు కొండలు కూడా జలమే మంచు కొండలుగా ద్రవంగా ఉన్నది ఘనీభవించి ఎలాగైతే పర్వతంగా మంచు పర్వతాలుగా కనబడుతున్నాయో, గ్లేషియర్స్ అనేటువంటి పేరుతో మనకు ఎక్కడైతే కనబడుతోందో భూమి మీద, అవి జలం తప్ప మరేవి కాదు. జలం యొక్క వికారమే, జలం యొక్క ఫార్మేషనే, జలం యొక్క మార్పే ఇక్కడ కనబడుతోంది. అలాగే ప్రపంచం అనేటువంటిది ఏదో కాదు, విశ్వం అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క అప్పీరెన్స్, కనబడడం మాత్రమే. అందుకనే అది ఉన్నంత వరకు ఉంటుంది, కనబడకుండా మరుక్షణం మాయమైపోతుంది. ఎక్కడికి పోయింది మాయమై? అలా మాయమై సముద్రంగానే మారింది. అలాగే విశ్వం మాయమై విశ్వనాయకుడైన విశ్వేశ్వరుడుగా ప్రత్యక్షమవుతుంది. అందుకనే శ్రీధరాధినాయకం శ్రిత అపవర్గదాయకం. ఆశ్రితులైనటువంటి వాళ్లకు వాళ్ళు కోరుకున్నటువంటి అపవర్గం, మోక్షం అనేటువంటిది ఇచ్చేటువంటి గోవిందుడు అదిగో ఇక్కడ తనను ఆశ్రయించినటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చి శరీరాలు ధరించి అనేక గోత్రాలతో, వ్యవహారాలతో, గుణాలతో ప్రకాశవంతమైనటువంటి తమ జీవితం సాగుతోంది పరమాత్మ అనుగ్రహంతో అని ఆ భగవంతుడిని నమ్మి, ఆ భగవంతుడుగా 6 గుణాలతో కూడినటువంటి ఆ శాస్త్ర మర్యాద అనుసరించి రూపుదిద్దుకున్నటువంటి మనం చూస్తున్న ఎదురుగా ఉన్న మనము వచ్చినటువంటి క్షేత్రంలో ఉన్న ఆ శ్రీనివాస నాయకుడిగా కనబడుతున్నటువంటి స్వామి అదిగో మమ్మలను కాపాడు, రక్షించు అని ప్రార్థన చేస్తూ ఆయన్ను అదిగో ఆయన
సాగిస్తున్నటువంటి కళ్యాణంలో తాను స్వయంగా తన అభయహస్తానికి చక్కగా ధరించారు. తన యొక్క సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడినే శాస్త్ర మర్యాదానుసారం చక్కగా కంకణ రూపంలో ధర్మ కంకణాన్ని తాము ధరించారు స్వామివారు. అట్లాగే తనకు సహాయంగా, తన యొక్క భాగస్వామ్యంగా, తన యొక్క చేసేటువంటి ఈ ప్రపంచం నడవడిక వ్యవహారంలో నిరంతరం తనకు సహకరించేటువంటి స్వరూపాలుగా తన యొక్క శక్తినే ఇక్కడ అటు శ్రీ మహాలక్ష్మిగా, భూమహాలక్ష్మిగా, నిత్య కళ్యాణంతో వ్యవహరించేటువంటి ఆ కన్యకామణులుగా ఒకవైపు తనకు కుడివైపు చక్కగా వారిని చూపిస్తూ వారి చేత కూడా ధర్మకంకణ ధారణం అనేటువంటి కార్య విశేషాన్ని చక్కగా నిర్వహింపజేశాడు కమలాకాంతుడు. ఆ తర్వాత తనను సేవించేటువంటి కైంకర్య పరులకు కూడా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అనుగ్రహించినటువంటి వారై, అదిగో ఆచార్యులు స్వయంగా అనుగ్రహిస్తూ ఉండగా మంత్ర విశేషాలతో తరువాత ఆఘార కర్మ అనే యజ్ఞకర్మను నిర్వహింపజేస్తున్నారు స్వామివారు. పద్మావతీ రమణ గోవింద గోవింద. అధిభోజతామి ఉద్ధన్యమానమస్యామి ధ్యాంబాప్మానం యజమానస్యంతు శివానస్తంత ప్రదర్శన మాత పృథివీతోకసాత జాతవేద భునశ్రేతు హింసోచ నిశ్చతే అగ్నిమశ్వత్థాధవ్యవాగం సమీగర్భాజనేన్వ్యామయో భూ ఘృతః ప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతే సమిద్ధౌతమస్యాన్నం ఘృతః పుషస్వా సత వహంతి ఘృతం క్షయాయక్షదేవాన్ అగ్నాయ హవితే గృణానో గదాతి అయితేని మునిస్వా నుతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసహిత ప్రసవ బ్రహ్మజ్ఞానం పరంపర సాధ్యమస్రచ వేణావః సబుద్ధ్యాత్మా శివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమో వీరం కర్మణి దాతు సాధన్యం త్రిగం సభేం పితృశ్రవణం తస్మై ఓం భూస్వమావాహయం భోర్జ్ఞాంగమావాహయామి స్వ ఇంద్రమావాహయామి ఓం భూర్భోస్వశ్చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు అప్తర్షీణాగం సుతామిత్రులస్తత్రిమం యజ్ఞమజమాంసతే ఓం ప్రణయ ఉత్సవం ప్రోక్ష సమప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్యత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులస్తత్రిమం యజ్ఞమజమాంసతే ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ యజ్ఞేస్థ వాయుభూతేస్థ విష్ణుర్మనసాభూతేస్థ యజ్ఞస్య పావనేస్థ పరశరష పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితప్రసాపనాథఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్య రశ్మిభిః విష్ణవే నమః విష్ణోస్తు భవతి దక్షిణతా విష్ణోస్తు పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యः విష్ణోస్తు భవతి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణవ ప్రణేష్యామి యజమానవాదమిక్షా ప్రణయజ్ఞం దేవతావద్ధేతన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాదమిక్షా ప్రణయజ్ఞం దేవతావద్ధేతన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రణయ ప్రణేతు స్వప్రణేత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞగం సగం సాధయంతనః దక్షిణప్రదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాతమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం అగ్నిమావాహయం సోమమావాహయామి అగ్నిశామావాహయం ప్రజాతమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం సోనావాహయం అర్థమావాహయామి రుద్రానావాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయామి కక్షస్వామావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనపామింద్రాష్ట్రనపాగ్నేష్ట్రపామి అగ్నిశోమాహాభ్యంష్ట్రనపామి ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్ట్రపామింద్రాష్ట్రపామి సుభ్యోష్ట్రనపామి రుద్భ్యోష్ట్రనపామి రుద్రేభ్యోజుష్ట్రనపామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్ట్రనపామి మిత్రాష్ట్రనపామి వరుణాష్ట్రనపామి ఆదిత్యేభ్యోష్ట్రనపామి శుభ్యాంష్ట్రనపామి పూష్ణేష్ట్రనపామి కక్షాష్ట్రనపామి కక్షసోమాష్ట్రనపామి ఔపాసనయజ్ఞాష్ట్రనపామి జ్ఞేతిష్వేభ్యో దేవేభ్యోష్ట్రనపామి సర్వదేవేభ్యోజుష్ట్రనపామి ఆజ్యంత్ర ప్రతిశ్రయామి చిరంత్ర ప్రతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృత స్వారుణమసి అంతర్వృక్షో అంతర్ధారాతయ
प्रतिष्ठ रक्ष प्रतिष्ठ आराधय चिक्पति स्वाप्ना त्वचिद्रेण पवित्रेण वसो सूर्य सरस्वती स्वाहा वाक्पति स्वाप्ना त्वचिद्रेण पवित्रेण वसो सूर्य सरस्वती स्वाहा देवस्वा सविताप्ना त्वचिद्रेण पवित्रेण वसो सूर्य सरस्वती स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः सोहसे नमः वरप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः इतेन्मनिस्वा नतेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवसवितप्रसवा षष्टिशतसहस्राः निधमक्षमर्भदमानया ऐन्द्रियत्मात्माजातवेदस्तेनेति सोदेजेत् वधेजास्मान् प्रजापतिब्रह्मर्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनादुण्डे ब्रह्मन् समुद्धम् आदास्ते आदस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासने यज्ञाय स्वाहा यज्ञेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या सावित्र्या गृहीत्वा व्यातज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा तेन मुगस्थाः नुतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देवतप्रासावीः ओं भूः तिवरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आगार होमान्ते सर्वमन्त्रविर्यात्रणात् प्राश्चात् सम्मतोदिवैद्यवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वेतोः वृदानुस्ते इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूरयः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यमोजार्धभागं दत्समिन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सु स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुगस्थाः नमतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताक्षसप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल रसातल तलातल सप्तपातालाक्षसप्तलोकानां ऊर्ध्वभागे भूलोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां मधोभागे महानारायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवत्तिलकावती शोवती इत्यष्टदेवपुरी विराजते इन्द्राग्निवनिरुद्धिवर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सागतान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तगुणपर्वतविराजिते भारतकिम्पुरुषहारीडावृतभद्राश्वकेतुकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराहक्षेत्रे मम अनेकजन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहतिप्रकाशे च आवृत्त अनावृत्तमहापादकादिसमस्त दुरितक्षार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भे बाकलोहितदामासङ्गादप कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कुतराशेर्वर्षसहस्रावसानि एकैकतलापुरुषक्रमेण सर्वराष्ट्रपकसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमतराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरिकाश्वमेधादि शतकृतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामिर्चावतारस्वरूपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविष्टादियुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस अगमोक्तप्रकारेण आङ्गीर्षबार्हस्पत्यभारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्योः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीर्षबार्हस्पत्यभारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात्
उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्छवनप्नुवान और्वैदलपञ्चार्षेप्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्म्यां भृगोसङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपवत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्म्यां कश्यपप्रजापतेः सङ्कल्पतनीयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा सद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। नमो नित्यस्वरूपाय अक्षराय గోవిందస్వరూపాయ నమో నమః. సమస్తమైనటువంటి భక్తులు, మహాత్ములు, మనీషులు, మహామనీషులు అనబడేటువంటి బ్రహ్మ ఋషులతో సహా ఏ పరమాత్మను ఉపాసిస్తున్నారో అటువంటి ఆ పరమాత్మ తనను అందుకోవడానికి సమస్త ప్రాణులకు కూడా అవకాశాన్ని కలిగిస్తూ ఆ అవకాశంలో భాగంగా అనేక శాస్త్ర రూపాలతో తాను ప్రకాశిస్తూ అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకనే అణువు మొదలుకొని చాలా పెద్దదైనటువంటి స్వరూపంతో కూడిన విశ్వం వరకు ఎవడైతే ఉన్నారో అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. సమస్తాన్ని ఆక్రమించినటువంటి పరమాత్మ సర్వాంగీణంగా అన్ని విధాలైనటువంటి దేవతాశక్తులైనటువంటి ఇంద్రియ శక్తులతో కూడి ప్రకాశించే శరీరంలో బుద్ధి అనేటువంటి శక్తితో ఉన్నటువంటి బుద్ధి గుహలో తాను చక్కగా పరమాత్మగా ప్రకాశిస్తున్నాడట. అందుకనే ఆత్మా గుహాయాం నిహితో అస్య జంతోః. ఆత్మస్వరూపంగా ఆయన బుద్ధి గుహలో ప్రకాశిస్తున్నాడు అని చక్కగా వేదం తెలియజేస్తుంది. అటువంటి స్వామి సగుణ సాకార రూపంతో తన యందు మనస్సును ఉంచి ఆ మనస్సు ద్వారా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 విధాలైన విభాగాలతో కూడిన మనస్సును
తాను ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి ఆ జీవస్వరూపంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికి తాను సగుణ రూపంలో చక్కగా ఆయన తన బాణాన్ని ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నాడు. అందుకనే అటువంటి ఆ భగవంతుణ్ణి సగుణ రూపంలో చక్కగా పెద్దలు కీర్తించారు, ఉపాసిస్తున్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. అదిగో స్వామి వాళ్ళు కోరుకున్న విధంగా తాను నిత్య కళ్యాణ రూపుడుగా ఇక్కడ ప్రకటమయ్యారు. వందే దేవం మహాంతం, వందే దేవం మహాంతం, దరహసితల సద్వక్త్ర చంద్రాభిరామం, నవ్యోన్నిద్రావదాతాంబుజరుచిరవిశాలిక్షణద్వంద్వరమ్యం, రాజన్ మార్తాండతేజః ప్రసితశుభమహాకౌస్తుభోద్భాస్యురస్కం, శాంతం శ్రీశంఖచక్రాద్యమలకరయుతం, భవ్యపీతాంబరాఢ్యం. అంతటను ఆక్రమించి ఉన్నటువంటి పరమాత్మ అంతటా ఉన్నటువంటి తన రూపాన్ని అందుకోవడానికి కావలసిన శక్తిని మనస్సుకు అందివ్వడానికి సన్నద్ధమై సగుణ రూపంలో ఎవరైతే కనబడుతున్నాడో కాంతివంతంగా, అలా కనబడుతున్నటువంటి కాంతివంతమైన స్వరూపంతో ఉన్న సగుణ రూపుణ్ణే దేవుడు అంటున్నారు, దేవం అంటున్నారు. అటువంటి దేవుడిని వందే దేవం మహాంతం, మహత్తత్వం అనేటువంటి దాని వరకు, అణువు నుంచి మహత్తత్వం వరకు ఎవడైతే వ్యాపించి ఉన్నాడో అలా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఇదిగో మన కన్నుల ఎదురుగా సగుణ రూపంలో సప్తగిరి సుందరుడుగా అద్భుతమైనటువంటి చిరునవ్వులు ప్రకాశిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి చంద్రమండలం లాంటి ముఖచంద్రబింబం, చిరునవ్వులతో కూడినటువంటి అందమైనటువంటి ముఖకాంతులతో వెలుగుతున్నటువంటి విశాలమైనటువంటి కన్నులతో, అందమైనటువంటి 2 కన్నులతో, వాటి నుంచి జాలువారే కరుణారసమనేటువంటి కరుణారసంతో కూడినటువంటి చూపులతో స్వామి రాజన్ చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఎలా అంట, మార్తాండతేజ, సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో ఒక చోటి నుంచి చాలా గొప్పగా కాంతులు ఈనుతూ ఉండగా ఆయన యొక్క మహాంతమైనటువంటి విశాలమైనటువంటి ఆయన వైభవాన్ని ఆయన కిరణ ప్రసార రూపంలో 360 డిగ్రీలు అన్ని వైపులకు కూడా మనం ఎలాగైతే దర్శిస్తున్నామో అట్లాగా ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార రూపం ఆయన యొక్క శక్తి రూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి కిరణ ప్రసార రూపంలో సచ్చిదానందాత్మకమైనటువంటి వెలుగుగా కనబడుతూ ఇక్కడ విశ్వాన్నంతా కూడా తన యొక్క కాంతిలో ముంచేస్తోందట. అలా ఒకవైపు చేస్తూనే సూర్యుడు ఒక ఆకాశంలో ఒకవైపు తాను ఒకచోట ఉండి తన ప్రభావాన్ని ఆకాశమంతా కూడా అన్ని వైపులా వెదజల్లినట్లుగా స్వామి సగుణ రూపంలో గోవిందుడుగా ఒకచోట ఉంటూనే విశాలమైన తన వక్షస్థలంలో ప్రకాశవంతమైన కౌస్తుభమనేటువంటి ఆ చిహ్నంతో ప్రకాశించే వక్షస్థలంతో అత్యద్భుతమైన తన యొక్క స్వరూప స్వభావ లావణ్య విశేషాలను అందమైనటువంటి ఒక రాకుమారుడుగా ఇక్కడ పెండ్లి కుమారుడుగా చూపిస్తూ శ్రీశంఖచక్రాద్యమలకరయుతం శాంతం, అన్ని విధాలైనటువంటి దోషాలు దుర్గుణాలన్నీ కూడా అన్నీ అణిగిపోయినాయి. ఏ పరమాత్మలో ఎలాగైతే సముద్రంలో అలలు బుడగలు సుడిగుండాలు చివరికి నురుగు అన్నీ కూడా రకరకాలుగా తయారై చివరికి చిట్ట చివరకు దానిలోనే ఎలా లయమైపోతాయో ఆ విధంగా తన యొక్క అనేక దేవతారూపాది రూపాలతో తానే కనబడుతూ అన్నీ కూడా తనలోనే సముద్రం అలలను తనలోనే అణుచుకునేసినట్లుగా ఆయన మళ్ళీ తనకు తానే ప్రకాశిస్తున్నాడు. నేను అనేటువంటి ఆత్మరూపంతో ఎవడైతే వెలుగుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు
అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి ఆభరణాలు, ఆయుధాలే ఆభరణాలుగా ధరించి సుదర్శనం, అలాగే పాంచజన్యం, నందకం మొదలైనటువంటి ఆయుధాలు అలంకారాలుగా ధరించి శంఖ చక్రాలను ధరించినటువంటి అందమైన హస్త పద్మ చతుష్టయంతో ఎవడు ప్రకాశిస్తూ మన కన్నుల ఎదురుగుండా తాను అందమైన రాకుమారుడు వరుడుగా పెళ్లి పట్టు వస్త్రాలను చక్కగా ధరించి అదిగో అందమైనటువంటి తన చేతిని దాచి చక్కగా అటు శ్రీదేవిని భూదేవిని కూడా కన్యాం కనక సంపన్నాం అని చక్కగా స్వీకరించి అదిగో స్వామి ఆ మాంగళ్యధార నిర్వహిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబయో చరద్భ్యో దాతు శ్రీ అంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యంతంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి సుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేదినీ దేవి వసుంధరా సదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని.
చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు మణిధాం దేగ్స్త్రీపుత్రోహన్రోధా స్వాహ ఇమం మే వర్ణసుధియ ముద్వాచముడియా స్వాం వత్సరాచకే స్వాహ తత్వాజాయం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో వర్భి అహేడమానో వర్ణేహ బోధృశం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవసేడో వయాశ్రేష్ఠాః యజుష్ఠో వర్ణితమస్తోషితానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్వన్నోగ్నే మోభవతి నేతస్యాప్సోవ్యష్టౌ అవయక్షుణో వర్ణగం విహిమృడిగం సోహనేయతి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సృష్టేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూఃతివరోత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వానో వివాహ గోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సృష్టేన మన్యస్వా దేవతప్సువా ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యమబ్రూదే అగ్నౌ లాజానాపంతి దీర్ఘాయురస్తరే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషో దోహదే నాగమసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం లాజానాపంతి దీర్ఘాయురస్తరే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషో దోహదే నాగమసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషः ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నౌ లాజానాపంతి దీర్ఘాయురస్తరే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషో దోహదే నాగమసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను భూస్వాహ భూస్వాహ స్వస్వాహ భూర్భువస్వస్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః స్వస్तेन ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూతివరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినో వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వమంత్రపర్యాత్రనాత్ ప్రాయశ్చిత్తాత్మతోదివాది వైష్ణవం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా స్వస్तेन మన్యస్వా దేవతప్సువా అతో దేవాః వంతనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధానదేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహ त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विषयतोः वृदानुस्ति इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसुरयः द्वीवचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं दशविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूतिवरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं परिष्टातन्त्रं करिष्ये तेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्सवा इदशकरुणोत्रियतमिद्यान्योन् महाक्रमग्निश्रेष्ठार्थं करोतु स्वाहा अग्नेय सस्तगते सुधाते नाकामानागसमुद्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेय नदाय स्वाहा अग्नेय नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मे स्वाहा अग्नेय सस्तगते स्वाहा वास्तुदेव नमः वास्तुदेव स्वाहा यन्मात्मना विन्दाभूदग्निस्तनराः जातवेदावचिष्णे स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पठन्म्याश्वायुवं दीक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वैष्णदृष्टे स्वाहा निष्कृते स्वाहा द्युराध्ये स्वाहा देवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितमष्कृतमत्नो किञ्चिग्नि अतिरिक्तं कर्मणो यच्छेन्नमग्निः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा देवान् स्वाहा
येधोऽस्तेषु धीमहि स्वाहा समिधस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्तु धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तविपा सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयो निरावरण स्वाहतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पदेर्भुक्तं वोषते वनस्पतिं दर्वासस्य भुक्तम् अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पृथ्वीजीर्णं वोषते वनस्पतिं दर्वासस्य जीर्णं स्वाहा समन्ताम्बरविशाक्तेन समादित्यैर्वशभिसम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते यत्स्वाहा सप्तते अग्ने सप्तसप्तविपा सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयो निरावृणस्वाहतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो विदेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधन सुन्दराशेन्द्रिप्यन्तां दक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तत्रिप्यन्तां तेन गुस्तान् गुस्ताः तस्तेन गुस्तादेवत्रासाभिः पवित्रं से पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा प्रतिपक्षचिरं क्षमा मे पश्चिमतः परदेवनया दक्षिणतः विष्णुसमसि प्राच्यां विष्णोत्तरमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छ ततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेन पदे नित्यगं सर्वयज्ञगतं भवेत् अग्निमारुत्योद्भूतिः आदित्यः सोमो नमः त्रियाशं जमदग्ने कश्यपस्य त्रियाशं यद्देवानां त्रियाशं तन्मयस्तु त्रियाशं दीर्घायुत्वाय बलाय शताय सुदन्त्योष्टे त्रियाशम् आपोहिष्टामयोभोस्थानमूर्जेदादनां हेरणाजिष्टे योपश्चपदमोरदस्तस्य भार्यतेन उषतीर्यो मात्रः तस्मारङ्गमापोश्चक्ष्याय जिनुधा आपोहिनेदाजिनः यत्येज्ञेदेस्तीनाहं देवस्य भूयासमत्येज्ञोत्यस्तीनाहं वर्चस्य भूयासमत्येज्ञोत्यस्तीनाहं राजोदातुर्दोक्षसोजन्त्रिके निविदगान्मतोन्वाः दुब्राजमानसरसमध्यात्मनः कायेन वाचां मतेन्द्रियार्ध्यात्मनापरिस्वात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणेन महासमान्मा अग्निम् आदित्यं प्रवेक्ष्यामि ఓం నమో కమలాయతలోచనాయ నమో నమః. పీతాంబరధరో దేవో గరుడాసన శోభితః. చక్కగా గరుడాసనం చేత శోభాయమానమైన స్వరూపంతో
అందమైనటువంటి కళ్యాణ వస్త్రాన్ని ధరించినటువంటి ఆ మన్మథుడుగా స్వామివారు అదిగో తనను ఉపాసించినటువంటి ఆ గోదాదేవి యొక్క దివ్య చరిత్రను తాను స్వయంగా ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఆ కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఆ ముచ్చటను చక్కగా నెరవేర్చుకున్నారు స్వామి. అద్భుతమైన పవిత్రవంతమైనటువంటి పసుపు పచ్చని పుష్పాల చేత అల్లిక జిగిబిగితో కూడినటువంటి ఆ గజపుష్పమాల విశేషాన్ని కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి ఆ సాంప్రదాయిక మర్యాదలో భాగంగా అదిగో చక్కగా ఆ శ్రీ మహాలక్ష్మి వారికి సమర్పించగా ఆ తల్లి ప్రియంగా దానిని స్వీకరించి ధరించారు. చిరునవ్వులతో తిరిగి అదిగో స్వామివారి యొక్క కంఠసీమకే ఆ కళ్యాణమాలను సమర్పించారు అమ్మవారు. ఎంతో ప్రియంగా చిరునవ్వులతో భగవానుడు ఆ కళ్యాణమాలను ఎంతో మిక్కిలి మురిపంగా ప్రకాశవంతంగా ఉన్నటువంటి మరో దివ్యదేవేరి శ్రీ భూ మహాలక్ష్మి వారి కంఠసీమకు భక్తులందరూ గోవిందనామస్మరణపూర్వకంగా భగవంతుణ్ణి స్మరిస్తూ కీర్తిస్తూ ఉండగా నోరారా భూమహాలక్ష్మి వారికి సమర్పించారు కళ్యాణమాల. అదిగో అమ్మవారు ప్రియంగా దానిని స్వీకరించి ఎంతో గొప్పగా సంతోషంతో తమ హృదయనాయకుడిగా ప్రకాశించేటువంటి ఏడుకొండల రేడుగా అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి కన్నులతో విశ్వాన్ని దర్శించి అనుగ్రహించేటువంటి స్వామివారి కంఠసీమకు శ్రీ భూమహాలక్ష్మి ఆ కళ్యాణమాలను మాలా పరివర్తనంలో భాగంగా అందించారు. అదిగో దేవదేవుని దివ్య వైభవాన్ని తన్మయత్వంతో దర్శిస్తూ భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ కరతాళ ధ్వనిపూర్వకంగా స్వామివారిని కీర్తిస్తూ ఉండగా అమ్మలిద్దరూ కూడా ప్రియంగా స్వామివారికి ఇరువైపులా చేరి భక్తుల యొక్క జ్యోతల మధ్యలో స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ అదిగో అక్షతారోపణం అన్నమయ్య కీర్తనతో అందుకుంటున్నారు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగ